ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మిక సంఘం సిఐటి ఆధ్వర్యంలో ఈ నెల 15వ తారీఖున చిలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం పిలుపునడం జరుగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 6 సంవత్సరాలుగా రాష్ట్రంలో లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పథకాలని చట్టాన్ని అమలు చేయకుండా గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ కార్మికులు పూర్తిగా విస్మరించి పరిపాలన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులో 4,296 వేల కోట్ల రూపాయలు నిధులున్నప్పుడు కూడా ఈ రోజుకి రాష్ట్రంలో సంక్షేమ బోర్డు పథకాలు అమలు చేయకపోవడం చాలా దుర్మార్గకరమైన విషయం. గత ప్రభుత్వం ఈ పథకాలు అమలు చేయలేదు, మేము వస్తే అమలు చేస్తామని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం కూడా 14 నెలలు పూర్తిగా వస్తున్నప్పటికీ ఇప్పటికీ ఎటువంటి చర్యలు కూడా చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. బోర్డులో భవన నిర్మాణ కార్మికులకి చట్టం ఉన్నా లేకపోయినా పని ప్రదేశాల్లో రోజువారీ దినసరి కూలీలు ప్రమాదాలు జరిగి చనిపోయినప్పుడు, ఇబ్బందులు పడుతున్నప్పుడు, హాస్పిటల్ పాలైనప్పుడు, అంగవైకల్యం కలిగినప్పుడు ప్రభుత్వమే సంక్షేమ పథకాలు అమలు చేయాలి. అలాంటిది ఒక చట్టం ఉండి చట్టంలో నిధులు ఉన్నప్పుడు కూడా ప్రభుత్వం ఆ చట్టాన్ని అమలు చేయడంలో తీవ్రంగా నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా నిర్లిప్తంగా ఉండి ఎటు చూసినా కూడా కార్మికులకే నష్టం జరుగుతున్నటువంటి సందర్భంలో రాష్ట్రంలో లక్షలాది మంది ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికులకి ఈ సంక్షేమ చట్టాన్ని నిధుల్ని ఖర్చు చేయాలని కోరుతూ ఈ నెల 15వ తారీఖు సోమవారం నాడు రాష్ట్ర కమిషనర్ కార్యాలయం ముట్టడిని చేపట్టాలని రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సన్నద్ధమైనటువంటి పరిస్థితి ఉంది. తూర్పుగోదావరి జిల్లాలో కూడా 19 మండలాలు 3 మున్సిపాలిటీల్లో కూడా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించి కార్మికులందరూ కూడా సన్నద్ధం చేయడం జరిగింది. రేపు 15వ తారీఖున జరగబోయే చెలో కార్యక్రమానికి జిల్లా నుంచి వేలాది మంది నిర్మాణ కార్మికులు తరలి రావాలని తూర్పుగోదావరి జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం కార్యవర్గానికి పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. చెలో విజయవాడ కార్మిక సోదరులందరూ కూడా ఎక్కువగా పాల్గొని కార్మికులు ఆప్యం కొవ్వూరు శ్రీ చైతన్య డాక్టర్ వర్కర్స్ యూనియన్ సెక్రటరీని మాట్లాడుతున్నాను. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు సాధనకై రేపు సెప్టెంబర్ 15వ తేదీన చెలో విజయవాడ కార్యక్రమం భవన నిర్మాణ కార్మికులందరూ చేపట్టారు. కావున భవన నిర్మాణ కార్మికులు అందరూ కూడా ఈ సమ్మెలో చెలో విజయవాడ కార్యక్రమం అందరూ వచ్చి అన్ని యూనియన్ల నుంచి కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఈ సందర్భంగా మనం చేస్తూ గత 6 సంవత్సరాల నుంచి ఈ సంక్షేమ బోర్డులో పథకాలు ఏమి రాక కార్మికులు విలవిల్లాడిపోతున్నారు. అన్ని రాష్ట్రాలు పక్క రాష్ట్రాలన్నీ కూడా తెలంగాణ, కర్ణాటక, కేరళ ఇవన్నీ తమిళనాడు మొత్తం ఇవన్నీ కూడా బాగానే అక్కడ సంక్షేమ బోర్డు పథకాలు ఏర్పాటు చేస్తున్నారు. ఒక ఆంధ్రప్రదేశ్లోనే గత 6 సంవత్సరాలుగా 12-14 జీవో తెచ్చి దీన్ని నిలుపుదల చేశారు. కావున ఈ సంక్షేమ బోర్డు సాధనకై మొత్తం అంతా సెప్టెంబర్ 17వ తారీఖున కమిషనర్ ఆఫీస్ లేబర్ కమిషనర్ ఆఫీసు మొత్తడికి అందరం బయలుదేరాలని ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కార్మిక సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.